శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 58వ సర్గము. హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతమును వానరులకు తెలుపుట. మహాబలశాలురైన హనుమదాది వానర ప్రముఖులు అందరును ఆ మహేంద్రగిరి శిఖరముపై కలిసికొని మిక్కిలి సంతృప్తులై ఉండిరి. మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చునియుండగా పరమానందభరితుడయ్యున్న జాంబవంతుడు సంతోషతరంగితుడు కపిప్రవరుడు అయిన హనుమంతునితో సీతాదర్శనాది రామకార్య వృత్తాంతమును గూర్చి ఇట్లు ప్రశ్నించెను. సీతాదేవిని ఎట్లు కనుగొంటివి? ఆమె అచట ఎట్లున్నది? ఆ సాధ్వియడ క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎట్టిది? ఓ మహాకపీశ్వరా, ఈ విషయములనన్నింటినీ యథాతథముగా వివరింపుము. సీతాదేవి జాడను ఎట్లు తెలుసుకుంటివి? ఆమె ఇచ్చిన సందేశమేమి? విషయములనన్నింటినీ తెలుసుకునిన పిమ్మట కర్తవ్యమును గూర్చి ఆలోచింతము. మనము శ్రీరామ సన్నిధికి వెళ్ళి అచ్చట ఆ ప్రభువునకు తెల్పదగిన విషయములను, దాచవలసిన విషయములను అన్నింటినీ ప్రజ్ఞాశాలివైన నీవు స్పష్టముగా వివరింపుము. జాంబవంతుడు ఇట్లు అర్థింపగా అప్పుడు హనుమంతుడు గగుర్పాటును పొందినవాడై సీతాదేవికి మనస్సునందే ప్రణమిల్లి జాంబవంతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరగోరి సన్నద్ధుడనై మహేంద్రగిరిపై నుండి ఆకాశమునకు ఎగురుటను మీరు స్వయముగా చూచియుంటిరి కదా. నేను వెళ్ళుచుండగా దారిలో నాకు ఒక మహావిఘ్నము వంటిది ఎదురయ్యెను. మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరమును గాంచితిని. నా దారికి అడ్డముగా నిలిచియున్న ఆ గిరిని ఒక విఘ్నముగా తలంచితిని. దివ్యమైన ఆ బంగారు కొండను సమీపించి దీనిని బ్రద్దలు కొట్టవలెను అని లోలోన భావించితిని. వెంటనే సూర్యసదృశమైన ఆ మహాగిరి శిఖరమును నా వాలముతో కొట్టితిని. అది క్రింద పడిపోయెను. ఆ నా సాహస కార్యమును తెలుసుకొని ఆ మహాగిరి నాయనా కుమారా అని మనస్సునకు ఆహ్లాదకరముగా మధురవచనములను పలికెను. నేను వాయుదేవుని మిత్రుడను. నన్ను నీ పినతండ్రిగా భావింపుము. నా పేరు మైనాకుడు. నేను ఈ మహాసముద్రమున నివసించుచున్నాను. కుమారా, పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండెడివి. అవి అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచుండెను. ఈ మహాపర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కలు ముక్కలు గావించెను. ఓ బాలుడా, నీకు తండ్రియు మహాత్ముడు అయిన వాయుదేవుడు నన్నీ మహాసముద్రమునకు చేర్చి ఆ ప్రమాదము నుండి రక్షించెను. శ్రీరాముడు ధర్మపరిరక్షకులలో శ్రేష్ఠుడు. దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి. ఓ శత్రు సంహారక, అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి. మహాత్ముడైన మైనాకుని ఈ వచనములను విని అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యమును తెలిపి మహాకాయుడైన అతని అనుజ్ఞ పడసి ముందునకు సాగుటకు ఉద్యుక్తుడను అయితిని. మైనాకుడు తన మానుష రూపమును ఉపసంహరించుకొని శైలరూపమున మహాసముద్ర గర్భమునకు చేరెను. పిదప నేను వేగమును పుంజుకొని ఆకాశ మార్గమున శీఘ్రముగా ముందునకు సాగుచూ మిగిలిన ప్రయాణమును చాలా తడవు కొనసాగించి తిని. అంతట నేను సురస అను పేరుగల నాగమాతను సముద్ర మధ్యమున చూచితిని. ఆ దేవి నాతో ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నీవు చాలా కాలమునకు నాకు లభించితివి కనుక నిన్ను భక్షించెదను. సురస ఇట్లు పలుకగా నేను వివర్ణవదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇట్లు నుడివితిని. శ్రీమంతుడు అరిమర్దనుడు దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుని తోడను తన ధర్మపత్నియగు సీతాదేవి తోడను దండకారణ్యమున ప్రవేశించెను. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమె కడకు వెళ్ళుచుంటిని. రాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తము. సీతాదేవిని జూచి ఆమె క్షేమ సమాచారములను అసహాయశూరుడైన శ్రీరామునకు నివేదించి నీకాహారమగుటకు తిరిగి ఇచ్చటికి రాగలను. ఇదియే నా సత్య ప్రతిజ్ఞ అని కామరూపిణియగు ఆ సురసతో నేను వచించితిని. అంతట సురస ఎవ్వరునూ నన్ను తప్పించుకొని పోజాలరు.
ఇది నాకొక వరము అని ఆమె పలుకగా 10 యోజనముల పొడవు ఉన్న నేను నా దేహమును క్షణములో ఇంకనూ 5 యోజనములు పెంచి తిని నా శరీర ప్రమాణమునకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరచెను. ఆమె తన నోటిని తెరచుటను జూచి నా శరీరమును సూక్ష్మమునర్చితిని. ఆ క్షణముననే నేను అంగుష్టమాత్రుడనైతిని. అతి వేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తత్క్షణమే బయటకు వచ్చి తిని. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మరల నాతో ఇట్లనెను, ఓ వానరోత్తమా, సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము. ఓ మహాబాహు కపిసత్తమా, నీ ఎడ నేను సంతుష్టురాలనైతిని. సుఖీభవ. పిమ్మట ప్రాణులన్నీయును బాగు అని నన్ను ప్రశంసించినవి. అనంతరము విశాలమైన అంతరిక్షమునకు గరుడునివలే ఎగిరితిని. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకునినట్లనిపించెను. నా వేగము మాత్రము కుంటుపడెను. అన్ని దిశలను పరికించి చూచినను నా గమనమును అడ్డగించిన వారెవ్వరునూ నాకు అచట కనిపింపలేదు. చూడగా ఇచ్చట ఎవ్వరునూ కనిపించుటలేదు. నా గమనమునకు ఇట్టి విఘ్నమేర్పడినది. కారణము ఏమయ్యుండును అను ఆలోచన నాకు కలిగెను. ఇట్లు ఆలోచించుచుండగా నా దృష్టి అధోభాగము వైపునకు మరలెను. అప్పుడు సముద్రజలముల యందున్న ఒక భయంకర రాక్షసి నా కంటబడెను. ఎట్టి తొట్టుపాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటాట్టహాసము చేయిచూ ఇట్లు కటు వచనములను పలికెను. ఓ మహాకాయుడా, ఎక్కడికేగుచున్నావు? రాక్షస జాతిదాననైన నాకు నీవు ఇష్టమైన ఆహారము. చాలా కాలము నుండి ఆహారము లేక నేను ఆకలితో అలమటించుచుంటిని. కనుక నీ దేహమును నాకు ఆహారముగా సమర్పించి నా ఆకలిని తీర్చి నాకు సంతృప్తిని కూర్పుము. సరే అనుచు ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె నోటి ప్రమాణము కంటే అధికముగా నేను నా శరీరమును పెంచి తిని నన్ను భక్షించుటకై ఆమెయు తన ముఖమును భయంకరముగా పెద్దదిగా చేసెను. కామరూపుడనైన నన్ను గూర్చిగాని నా ప్రతిక్రియను గూర్చిగాని ఆమె ఎరుగదు. పిమ్మట నేను నా మహాకాయమును సూక్ష్మముగా చేసి మరుక్షణముననే ఆమె నోటిలో ప్రవేశించి ఆమె గుండెను చీల్చుకుని వెంటనే ఆకాశమునకెగిరి తిని. పర్వత సదృశమైన దేహము గల ఆమె యొక్క గుండెను నేను చీల్చివేసినప్పుడు భుజసంధులు శిథిలము కాగా భయంకరముగానున్న ఆమె కళేబరము సముద్ర జలములలో పడిపోయెను. హనుమంతుడు భయంకరాకారయైన సింహికాను రాక్షసిని హతమునర్చెను అని ఖేచరులైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవుల పడెను. ఆ సింహికను చంపిన పిమ్మట ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకొని ఆకాశ మార్గమున పురోగమించి తిని. కొంత తడవునకు వృక్షములతో అలరారుచున్న సముద్ర దక్షిణ తీరమును గాంచి తిని. లంకా నగరము కూడా ఆ తీరమునందే కలదు. సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంట బడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరితిని. నేను లంకలో ప్రవేశింపబోచుండగా ప్రళయకాల మేఘసదృశయైన ఒక స్త్రీ వికటాట్టహాసము చేయిచు నా ఎదుట నిలబడెను. పిదప అగ్ని జ్వాలల వంటి కేశములు గల ఆ రాక్షస స్త్రీ నన్ను చంపుటకై నా మీద దాడి చేసెను. ఆ భయంకర రాక్షసిని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను గావించి తిని. ప్రదోషకాలమునందు లంకలో ప్రవేశించుచున్న నన్ను జూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను, ఓ మహావీరా, నేను లంకాపురాధి దేవతను. నీ పరాక్రమముచే అపజయము పాలైతిని. నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్కగాదు. అందువలన ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషముగా ఓటమిని చవిచూచెదరు. జానకీదేవి జాడకై ఆ రాత్రియంతయు లంకానగరమును గాలించుచూ క్రమముగా రావణాంతఃపురమున అడుగిడితిని. అయినను ఆమె అచట కనపడలేదు. రావణుని మందిరమున సీతను గానక నేను అంతులేని శోకసాగరమున మునిగితిని. శోకమగ్నుడనైన నాకు విశాలమైన బంగారు ప్రాకారము గల సర్వోత్తమమైన ఒక గృహోపవనము కనపడెను. అంతట నేను ఆ ప్రాకారమును దాటి అనేక వృక్షపంక్తులు గల అశోకవనమును చూచితిని. ఆ వన మధ్యభాగమున మిక్కిలి ఎత్తైన ఒక సింసుపా వృక్షము గలదు. ఆ చెట్టు పైకెక్కి
బంగారు అరటివనమును గాంచితిని. ఆ సింసుపావృక్ష సమీపమున బంగారు మేనిఛాయగల సీతాదేవిని కనుగొంటిని. ఆమె నడి యవ్వనమున నుండెను. ఆమె కనులు తామర రేకుల వలె ఉండెను. ఉపవాసములచే ముఖము వాడియుండెను. ఒకే వస్త్రమును ధరించియున్న ఆమె కేశములు ధూళి ధూసరితములై ఉండెను. ఆమె శోకసంతాపములచే దీనవదనయై ఉండెను. నిరంతరము పతిహితమును గూర్చియే ఆలోచించుచుండెను. భయంకర రూపములు గలిగి రక్తమాంసములను భక్షించునట్టి క్రూర రాక్షస స్త్రీలచే పరివృత్తయ్యున్న సీతాదేవి ఆడుపులల మధ్య చిక్కుపడియున్న లేడివలె ఉండెను. దుఃఖితయ్యున్న ఆమెను రాక్షస స్త్రీలు మాటి మాటికిని భయపెట్టుచుండిరి. అట్టి సీతాదేవిని నేనచట చూచితిని. తైల సంస్కారమునకు నోచుకొనని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడియుండెను. నిరంతరము భర్తనే స్మరించుచుండెను. నేలపై కూర్చొనియుండెను. మంచు తాకిడికి పద్మము వలె ఆమె వివర్ణయ్యుండెను. రావణుని ఏవగించుకొనుచున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుటకు నిర్ణయించుకొనెను. ఎట్టకేలకు లేడి వంటి చూపులు గల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని. రామపత్నియు వాసికెక్కిన వనితయు అయిన ఆ సీతాదేవిని ఆ స్థితిలో జూచి నేనచటనే సింసుపావృక్షముపై కూర్చునియుంటిని. అనంతరము రావణుని గృహం నుండి వడ్డాణముల ధ్వనులు, కాలియందెల రవళులు కలసిన గంభీరములైన గలగల ధ్వనులు వినిపించెను. అంతటా నేను మిక్కిలి కలత చెందినవాడనై నా రూపమును చిన్నదిగా చేసుకొని సింసుపావృక్షముపై ఆకుల చాటున పక్షివలే దాగియుంటిని. పిమ్మట మహాబలశాలియగు రావణుడు ఆతని భార్యలు సీతాదేవియున్న ప్రదేశమునకు వచ్చిరి. సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షస ప్రభు అయిన రావణునిగాంచిన వెంటనే ఊరువులను దగ్గరకు ముడుచుకొని వక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను. ఆమె దిగులుతో తత్తరపడుచు అటునిటు చూచుచుండెను. వ్రతదీక్షలోనున్న ఆ దేవి ఏ విధమైన రక్షణయూ లేదని వణుకుచుండెను. అంతటా మిక్కిలి దుఃఖితయ్యున్న జానకీదేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను: ఓ సీతా, నా ప్రేమను ఆదరింపుము. ఇట్లు పలుకుచున్న రావణుని సీతాదేవి తిరస్కార భావముతో చూచెను. అప్పుడు రావణుడు క్రుద్ధుడై, ఓ గర్విష్ఠురాలా, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపనిచో 2 మాసముల తరువాత నీ రక్తమును త్రాగెదను. దుర్మార్గుడైన ఆ రావణుడు పలికిన ఈ మాటలను విని సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను ఇట్లు నుడివెను: ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన దశరథునకు కోడలిని. అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి ఏల నేలపై బడుటలేదు. ఓరి దుష్టుడా, నా భర్త నా సమీపమున లేనప్పుడు ఆ మహామహుని కన్నుగప్పి దొంగవలే నన్ను అపహరించుకొని వచ్చిన నీ పరాక్రమము ఏ పాటిది? నీవు ఏ విధముగను శ్రీరామునితో సమానుడవు కాజాలవు. నీవు ఆయనకు దాసుడవగుటకును అనర్హుడవు. ఆ రఘువంశ ప్రభువు అజేయుడు, సత్యవాక్ పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులు సైతము ఆయన రణకౌశలమును మెచ్చుకొందురు. సీతాదేవి పలికిన ఈ పరుషవచనములకు రావణుడు కోపముతో చితాగ్నివలే మండిపడెను. అంతటా అతడు క్రూరముగా గ్రుడ్లురుముచు తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి మైథిలిని చంపుటకు ఉద్యుక్తుడాయెను. అప్పుడు అచటి స్త్రీలందరూ హాహాకారములొనర్చిరి. ఆ దుష్టుని భార్య అయిన మందోదరి స్త్రీల మధ్య నుండి ముందునకు వచ్చెను. ఆమె అతని సమీపమున చేరి ఆ కామాతురుని వారించుచు మధురవచనములను ఇట్లు పలికెను: పరాక్రమమున దేవేంద్రుని వంటివాడా, సీతాదేవితో నీకేమి పని? ఆర్య, నాతో రమింపుము. ఏ విధముగను సీత నాకంటే అందగత్తి కాదు. ఓ ప్రభూ, దేవ గంధర్వ యక్షకన్యలతో నీవు హాయిగా క్రీడింపుము. వీరు ఎందరుండగా సీతకై ఏల ఆరాటపడెదవు. అనంతరము మందోదరితో సహా ఆ స్త్రీలందరూ మహాబలశాలి అయిన ఆ నిశాచరుని ప్రసన్నునిగా చేసుకొని వెంటనే తమతో అతనిని ఆయన భవనమునకు తీసుకొని వెళ్ళిరి. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట
వికృతాననలైన రాక్షస స్త్రీలు అందరునూ క్రూరములైన పరుష వచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ క్రింద పరిగణించెను. వారి గర్జనలన్నీయూ ఆమె ఎడ ఏమాత్రమూ పనిచేయకపోయెను. పచ్చి మాంసమును భక్షించెడి ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు అన్నీయూ వృధా కాగా ఏమియూ చేయజాలక సీతాదేవి యొక్క దృఢ నిర్ణయమును రావణునకు నివేదించిరి. పిదప ఆశలు వదులుకొని చేష్టలు ఉడిగిన వారై వారందరునూ కలిసి ఆమె చుట్టూను జేరి నిద్రలో మునిగిరి. ఆ రాకాసిమూకలు గాఢనిద్రకు లోను కాగా పతిహితమునే కోరునట్టి సీతాదేవి దీనురాలై జాలి కొలుపునట్లు విలపించి మిక్కిలి దుఃఖించుచూ కన్నీరు మున్నీరుగా శోకించెను. ఆ రక్కసిమూకల మధ్య నుండి త్రిజటానునామె వారితో ఇట్లనెను. సీతాదేవి జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు. ఆ మహాసాధ్విని చంపుటకు ఎట్టివారికినీ సాధ్యము కాదు. అంతగా అవసరమగుచో మీ ఆకలిని తీర్చుకొనుటకై మిమ్ములను మీరే భక్షింపుడు. ఈరోజు నేనొక కలగంటిని. అది భయంకరమైనది, గగుర్పాటు గూర్చున్నది. అది రాక్షసుల వినాశమును సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించుచున్నది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు. కనుక మనము ఈమెను వేడుకొనుటయే సముచితమని నాకనిపించుచున్నది. దుఃఖితులైన వారి విషయమున ఎవ్వరికైనను ఇట్టి కలవచ్చినచో ఆ దుఃఖితుల అవస్థలు దూరమొగుటయేగాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును. జనకుని కూతురైన మైథిలి నమస్కరించినంత మాత్రముననే ప్రసన్నురాలగును. ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే అర్హురాలు. అనంతరము భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచనకు సంతసించినదై ఆ సీతాదేవి బిడియపడుచూ ఇట్లనెను. అదియే తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును. సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణ దశను చూచి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని. ఎంతగా ఆలోచించినను నా మనస్సు ఊరట చెందలేదు. జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గూర్చి నేను ఆలోచించి తిని. పిమ్మట ఇక్ష్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యమును గూర్చి వర్ణించి తిని. రాజర్షి గణపరంపరను గూర్చి నేను నుడివిన ఆ పలుకులను ఆమె వినెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నీవు ఎవరు? నిన్ను పంపినదెవరు? ఇచటికి ఎట్లు వచ్చితివి? నీకు రామునితో మైత్రి ఎట్లు పొసగినది? మొదలగు విషయములను పూర్తిగా వివరింపుము. ఆమె నుడివిన ఆ మాటలను విని నేను ఆమెతో ఇట్లు వచించి తిని. ఓ దేవి, సుగ్రీవుడను వానర ప్రభువు నీ భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు. అతడు మహాబలపరాక్రమ సంపన్నుడు. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను. నా పేరు హనుమంతుడు. అసహాయ సూర్యుడును. నీకు భర్తయు అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెదకుటకై పంపగా నేను ఇచ్చటికి వచ్చి తిని. ఓ పూజ్యురాలా, పురుషోత్తముడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకిమ్మని స్వయముగా ఇచ్చెను. ఓ దేవి, నేనేమి చేయవలయునో దయతో ఆజ్ఞాపింపుము. రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? జనకనందినియగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తము అని పలికెను. పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగదండ ప్రమాణమాచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదమును గూర్చెడి ఆనవాలును ఇమ్మని అర్థించితిని. అంతటా సీతాదేవి సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము. దీనిని చూచి ఆజానుబాహువైన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో నుడివెను. ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్యరాశి అయిన సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసిమూకల భయము వలన కలత చెందిన మనస్సుతో కొన్ని సందేశ వచనములను నుడివెను. పిదప జనకుని పుత్రికయైన సీతాదేవికి ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇచ్చటికి బయలుదేరుటకు సంసిద్ధుడనైతిని. ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరల ఇట్లు పలికెను. ఓ మారుతి, ఇచ్చటి నా సంకట పరిస్థితినంతయును రాఘవునకు నివేదింపుము. మహావీరులైన రామలక్ష్మణులిరువురును సుగ్రీవ సహితులై త్వరలో ఇచ్చటికి వచ్చునట్లు చూడుము.
నేను జీవించియుండునది 2 మాసములు మాత్రమే. వెంటనే వారు ఇచ్చటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు. నేను ఈ రాక్షసుల మధ్య దిక్కులేని దానివలే నా తనువును చాలింతును. జాలిగొలుపు ఈ దైన్యవచనములను వినగానే నాకు పట్టరాని కోపము వచ్చెను. చేయవలసిన మిగిలిన కార్యమును గూర్చి ఆలోచించితిని. పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచితిని. యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించితిని. నేనా వనమును భగ్నమునర్చితిని. అచటి మృగములు పక్షులు అన్నియును భయభ్రాంతములై అరవసాగినవి. ఇంతలో వికృతాననలైన రాక్షస స్త్రీలు మేలుకొని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి. ఆ వనములో అక్కడక్కడనున్న రాక్షస స్త్రీలు ఒక్కొమ్మడిగా వచ్చి నన్ను జూచి వెంటనే రావణుని కడకు వెళ్ళి తొట్రుపడుచూ ఆ విషయమును అతనికి నివేదించిరి. మహాబలశాలి అయిన ఓ రాజా, దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడుగిడరాని అశోకవనమును ధ్వంసమునర్చెను. ఓ మహారాజా, నీకు అపకారమునర్చిన దుర్మార్గుడగు ఆ వానరుని వధించుటకు మీ ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు నేలపాలగును. వనధ్వంస వార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి ప్రవర్తించువారును మిక్కిలి దుర్జయులును అగు కింకరులు అను రాక్షసులను నా మీదికి యుద్ధమునకు పంపెను. శూలములను ఇనుప గుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటకై 80,000 మంది కింకరులు అను రాక్షసులు ఆ వన ప్రదేశమునకు వచ్చిరి. వారినందరినీ ఇనుప గుదియతో హతమార్చితిని. ఆ కింకరులలో చావగా మిగిలిన అల్ప పరాక్రమము గలవారు కొందరు తిన్నగా రావణుని కడకు వెళ్ళి మన మహాసైన్యమంతయు మట్టిగరచినది అని అతని కడ మొరపెట్టుకొనిరి. తరువాత నాకు కలిగిన ఆలోచనను బట్టి నేను ఒక చైత్య ప్రాసాదమును ఆక్రమించి తిని అచ్చటనున్న 100 మంది రాక్షసులను ఒక స్తంభముతో చంపితిని. లంకా నగరమునకే అలంకారప్రాయమైన ఆ చైత్య ప్రాసాదమును పూర్తిగా ధ్వంసమనర్చితిని. పిదప రావణుడు ఘోర రూపములతో భయంకరముగానున్న పెక్కుమంది రాక్షసులతో సహా ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నాపై యుద్ధమునకు పంపెను. మహాబలశాలియు రణకోవిదుడును అయిన ఆ జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిఘతో చావమోదితిని. అనుచరులతో కూడా జంబుమాలి మట్టిగరచిన విషయమును విని రావణుడు మహాబలశాలురైన మంత్రిపుత్రులను పదాతి బలములతో సహా వెంటనే సమరమునకు పంపెను. వారినందరినీ క్షణములో నా పరిఘతోడనే యమపురికి పంపితిని. మహాపరాక్రమవంతులైన మంత్రిపుత్రులు కదనరంగమున మళసిన విషయమును ఎరింగి రావణుడు మహాసూరులైన 5 మంది సేనాధిపతులను సైన్యములతో పంపెను. నేను ఆ సేనానాయకులను వారి సేనలను పూర్తిగా మట్టుపెట్టి తిని. వెంటనే దశకంఠుడైన రావణుడు మిక్కిలి బలశాలియు తన పుత్రుడును అయిన అక్షకుమారుని పెక్కుమంది రాక్షసులతో కూడా నాపై యుద్ధమునకు పంపించెను. మందోదరి సుతుడును రణసూరుడును అయిన ఆ అక్షకుమారుడు డాలును ఖడ్గమును చేబూని ఆకాశమునకెగిరెను. వెంటనే నేను అతని పాదములను చిక్కించుకొని వానిని 100 సార్లు త్రిప్పి రావణుని వైపు విసరివేసి తిని. అతడు నేల కొరిగి పిండి పిండి ఆయను. నా చేతిలో అక్షకుమారుడు కూడా హతుడైన విషయమును విని దశకంఠుడైన రావణుడు మిక్కిలి క్రుద్ధుడై మహాబలశాలియు యుద్ధోన్మత్తుడును అయిన ఇంద్రజిత్తు అను మరి ఒక కుమారుని అనగా యుద్ధమునకు పంపబడిన కుమారులలో ఇతడు 2వవాడు నా మీదికి రణమనర్చుటకు ఆజ్ఞాపించెను. నేను రాక్షస ప్రముఖుడైన ఆ ఇంద్రజిత్తును అతని సమస్త బలములను రణరంగమున నిర్వీర్యమునర్చి ఎంతయో హర్షించి తిని. రావణుడు గొప్ప విశ్వాసముతో మిక్కిలి మదించిన వీరులతో సహా పంపిన మహాబలశాలియు మహాబాహువు అయిన ఇంద్రజిత్తును అతని బలములను నేను ఎంతయో దెబ్బతీసి తిని. ఆ ఇంద్రజిత్తు నన్ను అజేయునిగా ఎరింగి వెంటనే నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను. అతని అనుచరులైన రాక్షసులు నన్ను త్రాళ్లతో కట్టివేసిరి. పిదపవారు నన్ను రావణుని కడకు తీసుకొని వెళ్ళిరి. దుష్టుడైన రావణుడు నన్ను జూచి నాతో సంభాషింపసాగెను. నా లంకాగమనమునకును ఆ రాక్షసులను వధించుటకును గల కారణములను అడిగెను. ఆ పనులనన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసి తిని.
ఓ రాజా, ఆమెను దర్శించుటకై వచ్చి క్రమముగా నీ భవనమునకు చేరితిని. నేను వాయుదేవుని సుతుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను శ్రీరాముని బంటును, సుగ్రీవుని సచివుడను. రాముని దూతగా నేను నీ కడకు వచ్చితిని. ఓ రాక్షసరాజా, సుగ్రీవుడు నీ హితమును గోరి ఒక సందేశమును పంపెను. దానిని నీకు వినిపింతును, శ్రద్ధగా ఆలకింపుము. మహా తేజస్శాలి అయిన సుగ్రీవుడు నీ క్షేమ సమాచారములను అడిగెను. నీకు హితకరమైన ధర్మమును, ధర్మబద్ధమైన అర్ధకామముల ద్వారా నీకు మేలును కూర్చునట్టి సందేశవచనములను నీకై ఇట్లు నుడివెను. దట్టమైన వృక్షములు గల ఋష్యమూక పర్వతముపై నివసించుచున్న నాకు రణశూరుడైన శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రి ఏర్పడినది. ఆ రామచంద్ర ప్రభువు నాతో ఇట్లనెను, నా భార్యను ఒక రాక్షసుడు అపహరించెను. ఆ విషయమున నీవు త్రికరణ శుద్ధిగా మాకు సహాయపడవలెను. అంతట నేనును, అనగా వాలిచే పీడింపబడుచున్న విషయమును తెలిపి ఆ వాలిని వధింపవలసిన అవసరమును వివరించి, ఓ ప్రభూ, వాలి వధ విషయమున తప్పక సహాయపడుటకై ప్రతిజ్ఞాపూర్వకముగా నాకు వాగ్దానము చేయుడు అని పలికితిని. లక్ష్మణునితో గూడియున్న శ్రీరామచంద్ర ప్రభువు వాలి వలన రాజ్యమును కోల్పోయిన సుగ్రీవునితో అగ్నిసాక్షిగా సఖ్యమును చేసెను. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో యుద్ధమున వాలిని సంహరించి సుగ్రీవుని వానరులకు రాజుగా చేసెను. ఇప్పుడు సర్వ విధములా ఆ ప్రభువునకు సహాయపడుట మా విధి. అందువలన సుగ్రీవుడు తన మిత్రధర్మముననుసరించి నన్ను నీ యొద్దకు పంపెను. వీరులైన వానరులు మీ బలములను రూపుమాపక ముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము. వానరుల యొక్క బలప్రభావములు ఇంతవరకును ఎరుగని వారెవరు? యుద్ధమున సహాయపడుటకై వారు ఆహుతులై దేవతల కడకు కూడా వెళ్ళుచుందురు. వానరరాజైన సుగ్రీవుడు ఈ సందేశమును నీకు పంపెను అని నేను రావణునితో నుడివితిని. వెంటనే అతడు క్రుద్ధుడై తన చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా నా వైపు చూచెను. క్రూరకర్మలను ఆచరించువాడును దుష్టుడును అయిన రావణాసురుడు నా శక్తి సామర్థ్యములను తెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించెను. పిమ్మట రావణుని సోదరుడు బుద్ధిమంతుడు అయిన విభీషణుడు నా విషయమై అతనిని ఇట్లు అభ్యర్థించెను. ఓ రాక్షసరాజా, ఇట్లు చేయుట తగదు. ఈ నిర్ణయమును మార్చుకొనుడు. మీ ఆజ్ఞ రాజధర్మమునకు విరుద్ధముగానున్నది. ఓ రాక్షసరాజా, రాజనీతి శాస్త్రములలో దూతవధ ఎచ్చటను పేర్కొనబడలేదు. ప్రభూ హితమును గోరెడి సరియైన దూత యథార్థమునే వచింపవలెను. ఆ దూత ద్వారా శత్రుపక్షము వారి అభిప్రాయములను తెలుసుకొనవలెను. ఓ సాటిలేని పరాక్రమము గలవాడా, దూత ఎంతటి అపరాధమునర్చినను అతనిని వికృతి రూపునిగా చేయవచ్చును గాని చంపరాదు అని శాస్త్రములు పేర్కొనుచున్నవి. విభీషణుడు ఇట్లు పలుకగా రావణుడు, అది సరే, చాలా మంచిది, అట్లే కానిమ్ము, ఇతని వాలమునకు నిప్పంటించుడు అని ఆ రాక్షసులను ఆదేశించెను. రావణుని ఆజ్ఞ అయిన వెంటనే రాక్షసులు జీర్ణమైన జనుపనార వస్త్రములను, నూలుగుడ్డలను నా వాలమునకు పూర్తిగా చుట్టిరి. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల ఆ రాక్షసులు అప్పుడు సర్వసన్నద్ధులై నా పుచ్చమునకు, అనగా తోకకు నిప్పు పెట్టిరి. కర్రలతో పిడికిళ్లతో మోదిరి. వారు పెక్కుత్రాళ్లతో బంధించి నన్ను కదలకుండా చేసిరి. పగటివేళ నగరమును చూడ వేడుకపడిన నాకు కొంచెము కూడా బాధ కలుగలేదు. అంతట బంధింపబడి అగ్ని జ్వాలల మధ్య చిక్కుపడి ఉన్న నన్ను నగరద్వారము కడకు తీసుకొనిపోయి, చూడుడు చూడుడు ఈ కోతిని అని సంబరపడుచు నా విషయమును అందరికిని చాటించిరి. పిమ్మట నేను నా బృహద్రూపమును సూక్ష్మమునర్చి బంధములను విడిపించుకొంటిని. మరల యథాప్రకారము మునుపటి వలెనే దేహమును పెంచితిని. అచటనేయున్న ఇనుప గుదియను చేతబట్టి ఆ రాక్షసులను పరిమార్చితిని. పిదప వేగముగా ఆ నగరద్వారము పైభాగమునకు ఎగిరితిని. వాలాగ్ని జ్వాలలతో బురుజులు గోపురములు గల ఆ లంకానగరమును ఎట్టి తొట్టుపాటు లేకుండా ప్రళయాగ్ని ప్రజలను వలె క్షణములో దహించి వేసి తిని. లంకానగరమునందు ప్రతి ప్రదేశము బుగ్గి అయిపోయినది. దగ్ధము కాని ప్రదేశమే లేదు. కనుక సీతాదేవియు అగ్నికి ఆహుతయ్యుండును అని నాకు భయాందోళనలు కలిగెను.
నేను లంకను పూర్తిగా దగ్ధమనర్చితిని. సీతాదేవియు దగ్ధమయ్యుండును. ఇందుకు సందేహము లేదు. శ్రీరాముని ఈ మహత్కార్యము నా కారణముగా భగ్నమైనది. ఈ విధముగా నేను శోకనిమగ్నుడనై చింతింపసాగితిని. ఇంతలో చారణులు పలికిన శుభవచనములు నేను వింటిని. జానకీదేవి క్షేమముగానున్నది అను ఆశ్చర్యకరమైన అద్భుతావహమైన పలుకులను వింటిని. కనబడిన శకునములను బట్టి జానకీదేవి దగ్ధము కాలేదు అనియే నేనునూ అనుకుంటిని. నా వాలమున మంటలు కొనసాగుచున్నను అగ్ని నన్ను దహింపలేదు. నా హృదయము సంతోషభరితమయ్యున్నది. వాయువులు సువాసనలు వెదజల్లుచున్నవి. ఇదివరలో కార్యసాఫల్యమును సూచించిన ఈ శకునముల చేతను, సత్ఫలితములనిచ్చిన నేత్రస్ఫురణాది కారణముల చేతను, పొల్లుపోని ఋషుల వచనముల చేతను నా మనసు ఆనందమున ఓలలాడెను. మరల సీతాదేవిని దర్శించి ఆమె కడ సెలవు తీసుకొంటిని. ఋషుల వచనములు ఎప్పుడునూ వ్యర్థములు కావుగదా. వెంటనే లంకా సమీపమున గల అరిష్టపర్వతము మీదికి చేరితిని. మిమ్ము చూడవలెనను కుతూహలముతో సముద్ర లంఘనమును ఆరంభించి తిని. పిమ్మట వాయువు, సూర్యచంద్రులు, సిద్ధులు, గంధర్వులు సంచరించున్నట్టి గగన మార్గమున పయనించి ఈ తీరమునకు చేరి మిమ్ములను దర్శించి తిని. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావము చేతను మీ అనుగ్రహము వలనను సుగ్రీవుడాజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకును ఈ పనులనన్నింటినీ కావించి తిని. ఈ సమస్త కార్యములను అచట నేను యథోచితముగా ఆచరించి తిని. ఇంకనూ మిగిలియున్న పనులను మనము చేయవలసియున్నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 58వ సర్గము.